హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే 2 రోజుల్లో ఏఎన్ఎం ఎగ్జామ్ ఉంది కదా. ఇదైతే మానసిక ఆరోగ్యం గురించి కొన్ని క్వశ్చన్స్ ఒక 10 నిమిషాల వీడియో పెడుతున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్స్: వ్యక్తి మానసిక ఆరోగ్యము దేనిపై ఆధారపడి ఉండును? ఆప్షన్స్ అయితే 4 ఉన్నాయి. కుటుంబ వాతావరణం, అనువంశికత, సామాజిక సమస్యలు, బాల్యంలో అసంతృప్తికరమైన అనుభవాలు, పైవన్నీ. రైట్ ఆన్సర్ అయితే పైవన్నీ. రెండో క్వశ్చన్స్: మానసిక అనారోగ్యం అనగా? ఆప్షన్స్ అయితే అసాధారణమైన ఆలోచనలు, అసాధారణమైన అనుభూతి, ఏవి కావు. ఆన్సర్ అయితే 3. 1 మరియు 2 అంటే అసాధారణమైన ఆలోచన, అసాధారణమైన అనుభూతి. మూడో క్వశ్చన్: మానసిక వ్యాధి దేని వలన వచ్చును? ఆప్షన్స్ అయితే 1 అశాంతి, 2 మానసిక ఒత్తిడి, 3 భయాందోళన, 4 పైవన్నీ అని ఉంది ఆన్సర్ అయితే. 4వ క్వశ్చన్ అయితే మానసిక వ్యాధి యొక్క లక్షణం ఈ కింది వాటిలో ఏది? ఆప్షన్స్: తికమక పడటం, జ్ఞాపక శక్తి తగ్గుట, భ్రాంతులు కలుగుట, పైవన్నీ అట. అంటే ఆన్సర్ కూడా పైవన్నీ అని ఇచ్చారు. తికమక పడటం, జ్ఞాపక శక్తి తగ్గుట, భ్రాంతులు కలుగుట. 5వ క్వశ్చన్: సైకోన్యూరోసిస్ వ్యక్తి లక్షణం. ఆప్షన్స్ అయితే అనవసర భయము, ఆందోళన, అలసట, పైవన్నీ. ఇక్కడ కూడా పైవన్నీ అని ఆన్సర్ ఇచ్చాడు. అనవసర భయం, ఆందోళన, అలసట. 6వ క్వశ్చన్ అయితే తీవ్రమైన మానసిక వ్యాధికి ఉదాహరణ. ఆప్షన్స్ అయితే మేనియా, స్కిజోఫ్రెనియా, ఫోబియా, విభ్రాంతి. కరెక్ట్ ఆన్సర్ అయితే స్కిజోఫ్రెనియా. రైట్ ఆన్సర్. 7వ క్వశ్చన్ అయితే మానసిక అనారోగ్యం మరియు చికిత్సను గూర్చి తెలుపు శాస్త్రము. ఆప్షన్స్ అయితే సోషియాలజీ, సైకియాట్రీ, సైకాలజీ, సైకోథెరపీ. కరెక్ట్ ఆన్సర్ అయితే సైకియాట్రీ అట. రైట్ ఆన్సర్ సైకియాట్రీ. 8వ క్వశ్చన్ అయితే మానసిక అనారోగ్యమును చికిత్స చేయువాడు. ఆప్షన్స్ అయితే సైకియాట్రిస్టు, పీడియాట్రిస్టు, ఫార్మసిస్టు, అనస్టిటిస్టు. అది కరెక్ట్ ఆన్సర్ అయితే సైకియాట్రిస్ట్. అవును 1. 9వ క్వశ్చన్ అసాధారణ ప్రవర్తనకు కారణము. 1 వారసత్వము, 2 స్కిజోఫ్రెనియా, 3 విటమిన్ బి మరియు అయోడిన్ లోపం, 4 పైవన్నీ. మనకు ఆన్సర్ కూడా పైవన్నీ అని ఉంది. వారసత్వము, స్కిజోఫ్రెనియా, విటమిన్ బి మరియు అయోడిన్ లోపం. 10వ క్వశ్చన్ అయితే ప్రవర్తనలోని మార్పులను ఏ ప్రదేశములలో పరిశీలించవచ్చు? ఆప్షన్స్ అండర్ 5 క్లినిక్లలో, బడిలో, గ్రామ సందర్శనలో, పైవన్నీ. ఆన్సర్ అయితే 4 పైవన్నీ అని ఉంది. అండర్ 5 క్లినిక్లలో, బడిలో, గ్రామ సందర్శనలో, పైవన్నీ. ప్రవర్తనలో మార్పులను ఏ ప్రదేశములలో పరిశీలించవచ్చు? ఓకే. మాల్ అడ్జస్ట్మెంటును ఏ విధంగా నివారించవచ్చును? ఆప్షన్స్ అయితే చూద్దాం. శిశువులను సంరక్షించుట, 2 క్రమశిక్షణ, 3 యుక్త వయస్సులో అవగాహన,
4 పైవన్నీ. పైవన్నీ అని ఉంది. శిశువులను సంరక్షించుట, క్రమశిక్షణ, యుక్త వయసులో అవగాహన. 12 క్వశ్చన్. పిల్లల యందు అసాధారణ ప్రవర్తన లక్షణం. ఆప్షన్స్ అయితే నిద్రపోకపోవుట, పడక తడుపుట, పగటి కలలు, దొంగతనము. పైవన్నీ 4 అయితే రైట్ ఆన్సర్ అయితే పైవన్నీ అని ఉంది. నిద్రపోకపోవుట, పడక తడుపుట, పగటి కలలు, దొంగతనం. 13 క్వశ్చన్. విత్డ్రాయల్ ప్యాటర్న్ ఎప్పుడు కనిపిస్తుంది? ఆప్షన్స్ అయితే చిన్నతనంలో ప్రారంభమై బడికి పోవు దశలో స్పష్టంగా కనిపిస్తాయి. 2 కౌమార దశ, 3 యవ్వన దశ, 4 వృద్ధాప్యం. మనకైతే ఇక్కడ రైట్ ఆన్సరు ఇవ్వలేదు. విత్డ్రాయల్ ప్యాటర్న్ ఎప్పుడు కనిపిస్తుంది? చిన్నతనంలోనేనా మరి? స్పష్టంగా కనిపిస్తుందట చిన్నతనంలో. 14 క్వశ్చన్. వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉండును? 1 కుటుంబ, 2 సామాజిక సమస్యలు, 3 సాంఘిక, 4 ఆర్థిక. కరెక్ట్ ఆన్సర్ అయితే సామాజిక సమస్యలు. 15 క్వశ్చన్. అల్పకారకమైన మానసిక వ్యాధి ఏది? ఆప్షన్స్ అయితే డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, 3 మేనియా, 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ అయితే మేనియా అని ఉంది. 16 క్వశ్చన్. కరెంటు ఏ మానసిక రోగులకు అవసరం? ఈసీటీ, క్యాన్సర్, స్కిజోఫ్రెనియా, హెపటైటిస్, పైవన్నీ. అందరికి అవసరమా? 2 అని ఉంది. స్కిజోఫ్రెనియా అంటే మానసిక రోగులకే కరెంటు అవసరం. గట్టిగా అరచుట, కాళ్ళు చేతులు కొట్టుకొనుట, దుస్తులు చింపుకొనుట ఏ మానసిక వ్యాధిని సూచించును? ఆప్షన్స్ అయితే హిస్టీరియా, డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, 4 మేనియా. మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే హిస్టీరియా అని ఉంది. సైకోన్యూరోసిస్ లక్షణాలు ఏవి? ఆప్షన్స్ అయితే అనవసర భయం, గుర్తింపు కొరకు ప్రాకులాడుట, అలసట, ఆందోళన, పైవన్నీ. పైవన్నీ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. అనవసర భయం, గుర్తింపు కొరకు ప్రాకులాడుట, అలసట, ఆందోళన. పంతొమ్మిదో క్వశ్చన్ అయితే సైకోసిస్ అనగా? ఆప్షన్స్ అయితే మానసిక ఆరోగ్యం యొక్క సమూహము, మానసిక ఆరోగ్యం యొక్క సమూహము. రెండు ఆప్షన్లు ఒక తీర ఇచ్చారు. భౌతిక అనారోగ్యం యొక్క సమూహం. కరెక్ట్ ఆన్సర్ అయితే మానసిక ఆరోగ్యం యొక్క సమూహము. స్కిజోఫ్రెనియాకు మరొక పేరు? స్పిట్ మెంటాలిటీ, స్పిట్ మైండ్, పైవేవి కావు. రైట్ ఆన్సర్ అయితే స్పిట్ మైండ్. మేనియాలోని రకాలు ఎన్ని? ఆప్షన్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ అయితే 3. మేనియాలోని రకాలు 3. వ్యధ చెందడంలో గల గుర్తులు ఏవి? ఆప్షన్స్ అయితే దిగులుగా ఉండుట, ఆలోచనలు సరిగ్గా రాకపోవుట, సైకోమోటార్ రిటార్డేషన్, పైవన్నీ. ఆప్షన్స్ అయితే పైవన్నీ అని ఉంది. దిగులుగా ఉండుట, ఆలోచనలు సరిగ్గా రాకపోవట, సైకోమోటార్ రిటార్డేషన్, పైవన్నీ. ఆత్మహత్య ప్రయత్నం, బ్రతుకు మీద నిరాశ, నిద్రలేమి, దుఃఖము, ఇతర శారీరక బాధలు కలిగిన ఏ మానసిక వ్యాధిని సూచించును?
ఆప్షన్స్ అయితే మేనియా, యాంగ్జైటీ, డిప్రెషన్, న్యూరోసిస్. డిప్రెషన్ అనుకుంటా, అవును డిప్రెషన్. తప్పుడు నమ్మకాలు కలిగిన వ్యక్తిని హేతువాదము వలన కానీ సాక్ష్యము వలన కానీ సరిచేయలేని వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆప్షన్స్ అయితే భ్రాంతి, డెల్యూషన్, విభ్రాంతి, ఊహ. కరెక్ట్ ఆన్సర్ అయితే డెల్యూషన్ అని ఉంది. గుంపుల మధ్య ఉండుటకు, సభలో ప్రసంగించుట వంటి కొన్ని సందర్భాలలో అకార భీతిని కలిగి ఉండుటను డ్యాస్ అంటారు. ఆప్షన్స్ అయితే మేనియా, డిప్రెషన్, ఫోబియా, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ అయితే ఫోబియా. నిద్రలేమి డ్యాస్గా వ్యవహరిస్తారు. ఆప్షన్స్ అయితే సోమ్నియా, ఇన్సోమ్నియా, ఫోబియా, ఇస్కీమియా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇన్సోమ్నియా. తన చుట్టూ ఏమి జరుగుచున్నదో అర్థం కాకుండా స్థితిని డ్యాస్ అంటారు. ఆప్షన్స్ అయితే ఇల్యూషన్, కన్ఫ్యూజన్, డెల్యూషన్, ఇన్ఫ్యూషన్. కరెక్ట్ ఆన్సర్ అయితే కన్ఫ్యూజన్. మనోవ్యాకులత స్థితిని తగ్గించుటను డ్యాస్ అంటారు. ఆత్మరక్షణ ప్రక్రియ, రక్షణ ప్రక్రియ. 1 మరియు 2 ఏది కాదు. ఆత్మరక్షణ ప్రక్రియ కరెక్ట్ ఆన్సర్. ఇరవై 9వ క్వశ్చన్ అయితే వ్యక్తి తన లోపాలను, తప్పులను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలను ఇతరులపై ఆపాదించడాన్ని డ్యాస్ అంటారు. ఆప్షన్స్ అయితే తదాత్మీకరణ, ప్రక్షేపణ, ఉదాత్తీకరణ, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ అయితే ప్రక్షేపణ అని ఉంది. వ్యక్తి తనను తాను మరొక వ్యక్తితో పోల్చుకొని తనలో లోపించిన లక్షణాలను అతనిలో చూడడాన్ని డ్యాస్ అంటారు. ఆప్షన్స్ అయితే తదాత్మీకరణము, ప్రక్షేపణ, ఉదాత్తీకరణ, పైవన్నీ. రైట్ ఆన్సర్ అయితే తదాత్మీకరణ. ఉద్యోగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక ప్రక్రియలో కేంద్రీకరించడాన్ని డ్యాస్ అంటారు. ఆప్షన్స్ అయితే తదాత్మీకరణము, ప్రక్షేపణ, ఉదాత్తీకరణము, పైవన్నీ. రైట్ ఆన్సర్ అయితే ఉదాత్తీకరణం అని ఉంది. 32వ క్వశ్చన్ అయితే ఒక వ్యక్తి తన కోపతాపాలను ఇతర వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపడము అనగా వ్యక్తి చేయదలుచుకున్న పనిని గమ్యం మార్చి ఇతరులపై చూపడాన్ని డ్యాస్ అంటారు. తదాత్మీకరణము, ప్రక్షేపణ, ఉదాత్తీకరణము, విస్థాపనము. రైట్ ఆన్సర్ అయితే విస్థాపనం అని ఉంది. బాధను కలిగించే ఆలోచనలను, ఉద్వేగాలను, సంఘర్షణలను వ్యక్తి చేతన స్థితి నుంచి అచేతన స్థితికి తరలించడాన్ని డ్యాస్ అంటారు. ఆప్షన్స్ తదాత్మీకరణము, ప్రక్షేపణ, దమనము, విస్థాపనము. రైట్ ఆన్సర్ అయితే దమనము. 35వ క్వశ్చన్ అయితే సంఘర్షణకు లోనైన వ్యక్తి తనలో ఏర్పడిన కుటుంబాలను తట్టుకోలేక వాస్తవిక ప్రపంచాన్ని మరచిపోయి ఊహాలోకంలో తనకు తీరని కోరికలను సంతృప్తి పరుచుకున్నట్లు కలలు కంటూ ఉండుట.
ఆప్షన్స్ అయితే తదాత్మీకరణము, స్థైరకల్పనము, దమనము, ప్రతిగమనము. రైట్ ఆన్సర్ అయితే స్థైర కల్పనము. 36వ క్వశ్చన్. ఎవరైనా ఏదైనా సందర్భాన్ని తనకు వ్యతిరేకముగా ఉందని భావించి ప్రవర్తించడాన్ని డ్యాష్ అంటారు. ఆప్షన్స్ అయితే భావము, భావ ప్రక్రియ, వ్యతిరేక భావము, పైవన్నీ. రైట్ ఆన్సర్ అయితే వ్యతిరేక భావము. వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులు ఆ వ్యక్తిపై సానుభూతి చూపడాన్ని డ్యాష్ అంటారు. దాతృత్వము, సహాయము, సంయమనము, కనికరము. లాస్ట్ది అయితే రైట్ ఆన్సర్ కనికరము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.